సో ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ మోర్ బేసిక్ బాండింగ్ ఇన్ ఏ మాలిక్యూల్స్లో వచ్చేసరికి టాటోమరిజం. సో టాటోమరిజం కూడా యాక్చువల్లీ the one way of representation of the chemical bonding in a molecules. Organic molecules లో మనకి so many ways లో ఒక బాండింగ్ కెమికల్ బాండింగ్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఇంతకు ముందు క్లాసెస్లో లోకలైజ్డ్ బాండింగ్గా కానీ డీలోకలైజ్డ్ బాండింగ్ కేటగిరీలో ఈ టాటోమరిజం అనేది డీలోకలైజ్డ్ కాన్సెప్ట్. మీరు మ్యాక్సిమం కేసెస్లో డీలోకలైజ్డ్ కెమికల్ బాండింగ్గా అబ్జర్వ్ చేస్తారు. సో మీరు హైపర్ కాంజుగేషన్ కాన్సెప్ట్ అయినా దానిలో హైపర్ ఆర్ క్రాస్ కాంజుగేషన్ అయినా డీలోకలైజ్డ్ కేటగిరీ ఇవన్నీ. అండ్ ఇప్పుడు టాటోమరిజం కూడా ద వన్ వే ఆఫ్ కెమికల్ బాండింగ్ రిప్రజెంటేషన్ ఇన్ మాలిక్యూల్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్లో చూస్తున్నాం. వన్ మోర్ టిపికల్ కెమికల్ బాండింగ్ ఆఫ్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్గా ఇప్పుడు దాకా కెమికల్ బాండింగ్ మనం రకరకాల రిప్రజెంటేషన్స్లో చూస్తుంటాం. ఎలా అంటే టూ డిస్టింగ్విష్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనుకోండి. టూ డిస్టింగ్విష్ స్ట్రక్చర్స్ కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. క్రాస్ కాంజుగేషన్లో హైపర్ కాంజుగేషన్లో కానీ అదర్ కెమికల్ బాండింగ్ ఓరియంటేషన్లో ఒక క్యాటయాన్ ఇంటర్మీడియట్ కానీ ఒక యానయాన్ ఇంటర్మీడియట్ కానీ ఒక ఫ్రీ రాడికల్ కానీ మనం ట్రేస్ అవుట్ చేయవచ్చు. బట్ ఈ టాటోమరిజం స్ట్రక్చర్స్లో మనం కేటగరైజ్ చేయడానికి లేదండి. ఇమీడియట్గా దాన్ని బ్యాక్ తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఒక ఇంటర్మీడియట్ ఫామ్ అయింది అనుకోండి, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అది తీసేయచ్చు దాని యొక్క స్టెబిలిటీ ఆధారం. బట్ టాటోమరిజంలో ఇన్వాల్వ్ అయ్యే స్ట్రక్చర్స్కి స్టెబిలిటీ ఉండదు. సో చాలా స్పీడ్గా ఈక్విలిబ్రియం ఫాస్ట్నెస్లోకి వస్తుంది. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు ఆ మాలిక్యూల్ని ఈ మాలిక్యూల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ టైప్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ది ఈక్విలిబ్రియం ఈజ్ హైయర్ ఇన్ టాటోమరిజం కాన్సెప్ట్. సో ఈ టాటోమరిజంలో మనం ఓవరాల్గా చెక్ చేసినప్పుడు స్ట్రక్చరల్గా డిస్టింగ్విష్ చేయొచ్చు. బట్ దోస్ ఆర్ ర్యాపిడ్ ఈక్విలిబ్రియం, బ్యాక్ టు ఫ్రంట్ ఫాస్ట్గా ఈక్విలిబ్రియంలోకి వస్తుంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ఫినామినా స్ట్రక్చరల్లీ డిస్టింగ్విష్ బట్ ర్యాపిడ్లీ ఇన్వాల్వ్ ఇన్ ఈక్విలిబ్రియం, దిస్ టైప్ ఆఫ్ ఫినామినా ఈజ్ కాల్డ్ ద టాటోమరిజం. ఈ టాటోమరిజంలో మనకి ఆర్గానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కేసెస్ ఉన్నాయండి. అందులో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రోటానే షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ వన్ యాటమ్ టు అనదర్ ఆటమ్. సో మ్యాక్సిమం కేసెస్లో హైడ్రోజన్నే షిఫ్ట్ అవుతుంది. మేబీ ఈ యాటమ్ నుంచి సింగిల్ మాలిక్యూల్లోనే ఈ హైడ్రోజన్ ఈ యాటమ్ మీద నుంచి అదర్ యాటమ్స్కి షిఫ్ట్ అవుతుంది. సో ఆ టైప్ ఆఫ్ టాటోమరిజాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. స్ట్రక్చరల్లీ డిస్టింక్ట్ but rapidly in equilibrium కాన్సెప్ట్ కిందకు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫినామినా మనం టాటోమరిజం అని కాల్ చేస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రోటానే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రోటాన్ shifts from one atom to another in a molecule, single molecule అంతేగాని టూ మాలిక్యూల్స్ మధ్యలో జరగదు. సింగిల్ మాలిక్యూల్లోనే హైడ్రోజన్ అనేది ఒక మేబీ కార్బన్ నుంచి ఆక్సిజన్ సైడ్, ఆక్సిజన్ నుంచి నైట్రోజన్ టు కార్బన్ టు నైట్రోజన్, ఎనీ ఆటమ్ ఆపోనెంట్గా కలుగుతూ ఉంటుంది. సో ఇందులో మనకి మెయిన్గా ఎగ్జాంపుల్ ఓరియంటేషన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 కేటగిరీస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ కీటో ఈనాల్ టాటోమరిజం ఫస్ట్ కేసు. జనరల్గా మ్యాక్సిమం కేసెస్లో టాటోమరిజం అంటేనే కీటో ఈనాల్. ఇక్కడ మనకి వన్ ఈజీ వే ఏంటంటే మీకు టాటోమరిజంలో స్ట్రక్చర్ స్టార్టింగ్ ఎండింగ్ లేకపోతే అటువైపు నుంచి చూస్తే స్టార్టింగ్ ఎండింగ్ 2 మాలిక్యూల్ నేమ్సే మన కేటగిరీలో ఉంటాయి. అది వన్ వే మనకి
ఈజీగా మన ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేయొచ్చు. కీటో గ్రూప్ అంటే ఎలా ఉంటుంది జనరల్గా సి డబుల్ బాండ్ ఓ సి ఆర్ సిగా ఉంటుంది. అంటే సి డబుల్ బాండ్ ఓకి రెండు వైపులా కార్బన్స్తో అటాచ్ అయి ఉంటే ఆ గ్రూప్ని కీటో గ్రూప్ అంటారు. మేబీ ఈ కార్బన్స్ కంటిన్యూస్గానే ఉండొచ్చు, లేకపోతే CH3 గానైనా హైడ్రోజన్ అయితే కంపల్సరిగా ఉండాలి. సో కీటో ఈనాల్ టాటామరిజం అంటే ప్రోటాన్ షిఫ్టే కదండి. టాటామరిజం అంటేనే ప్రోటాన్ షిఫ్ట్. ఈ సి డబుల్ బాండ్ ఓకి ప్రోటాన్ కనుక కార్బన్ దగ్గర ప్రోటానే లేకపోతే ఇంకా అది టాటామరిజం లేదు ఇన్వాల్వ్ అవ్వాలి. కాబట్టి ఈ కీటో టాటామరిజంలో కీటో గ్రూపు ఈ ఈక్విలిబ్రియం అంటే ఇలా రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఇమీడియట్గా ఈ హైడ్రోజన్ బాండింగ్ ఎలక్ట్రాన్ ఇటువైపుకి అండ్ ఈ పై బాండెడ్ ఎలక్ట్రాన్ ఆక్సిజన్ వైపుకి అండ్ ఈ హైడ్రోజన్ అనేది ఈ కార్బన్ నుంచి ఈ ఆక్సిజన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? CH3 COH అండ్ ఇది డబుల్ బాండ్ అయింది, ఇది CH. ఇదేమైంది ఇప్పుడు? ఇది ఈన్ గ్రూపు అండ్ ఇది ఆల్కహాల్ కాబట్టి ఈనాల్ సిస్టమ్. ఇదేమో కీటో గ్రూప్ కాబట్టి కీటో సిస్టమ్. కీటో ఈనాల్ టాటామరిజం. ఈన్ డబుల్ బాండ్ అండ్ ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఈనాల్ సిస్టమ్. కాబట్టి కంపల్సరిగా ఉండవలసిన కీటో గ్రూప్కి ఏంటిది అని అంటే ఎటో ఒకవైపు కార్బన్ మీద కంపల్సరిగా హైడ్రోజన్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద ప్రయారిటీ రూల్ ఫర్ కీటో ఈనాల్ టాటామరిజం. ఈ హైడ్రోజన్ కాకుండా ఇంక మిగతా ఏమైనా ఉండొచ్చు. సో బట్ ఏదో ఒక కార్బన్ మీద ఒక హైడ్రోజన్ అయితే కంపల్సరీగా. దీనికి సపోజ్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఎసిటోన్ సిస్టమ్. ఇదేగా ఎసిటోన్ సిస్టమ్. ఈ ఎసిటోన్ నుంచి ఎసిటనాల్ అనేది ఫామ్. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలనుకుంటే ఈ కీటో ఈనాల్ టాటామరిజానికి ఈ ఎగ్జాంపుల్స్ మీ మెటీరియల్స్లో ఉంటాయి. ఈదర్ సైక్లోహెక్సనోన్ తీసుకోండి. సైక్లోహెక్సనోన్కి రాయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఈ డబుల్ బాండ్ ఓకి పక్కనే ఇటు హైడ్రోజన్స్ ఉంటాయిగా, ఇక్కడైనా లేకపోతే ఇటువైపు అయినా 2 హైడ్రోజన్స్ ఉంటాయి ఒక్కొక్క కార్బన్ మీద. సో ఏదో ఒక హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది? ఇటువైపు ఇన్వాల్వ్ అయితే డబుల్ బాండ్గా వచ్చింది, ఇక్కడేమో ఆక్సిజన్ మీదకి OH. ఇది కీటో గ్రూపు, ఇది ఈనాల్ గ్రూప్ కాబట్టి ఇది ఈనాల్ అండ్ ఇది కీటో గ్రూప్. సైక్లోహెక్సనోన్ కీటో అండ్ ఈనాల్ టాటామరిజం. అదేనా? లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కీటో ఈనాల్ టాటామరిజం చెప్పచ్చు. బట్ ఇక్కడ ఒక స్మాల్ పాయింట్ ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ ది ఈనాల్. సో ప్రతిసారి ఇంత ర్యాపిడ్ ఈక్విలిబ్రియం ఉందండి. ర్యాపిడ్ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు ఈ ఈనాలు సమ్హౌ స్టెబిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. మనకి ఈనాల్ ఇంపార్టెంట్ కాంపౌండ్. ఈనాలు దొరికితే మనం అదర్ ఏమన్నా చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ పాసిబిలిటీస్కి ఇది కావాలి. ఇది ర్యాపిడ్గా ఈక్విలిబ్రియంలో ఉంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడం కష్టం. ఇలాంటి ఈనాల్ ఫామ్ని స్టెబిలైజ్ చేసుకొని బయటికి తీయాలి. ఆ స్టెబిలైజ్ చేయడానికి ఒక 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఈనాల్ స్టెబిలిటీకి ఏంటి అంటే, ఒకటి హైడ్రోజన్ బాండింగ్ కన్సిడర్ చేయొచ్చు. హైడ్రోజన్ బాండింగ్ అంటే మీరు సపోజ్ హైడ్రోజన్ బాండింగ్ ఎప్పుడు చూస్తాము? OH ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్ ఉంటుంది. బట్ ఇదే ఆక్సిజన్ ఇంకొక ఆక్సిజన్తో కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇది హైడ్రోజన్ బాండ్. The hydrogen is covalently bonded with the electronegative atom. At the same time, it is partially bonded with the other same or different electronegative element. So, ఆ టైప్ కనుక కన్సిడర్ చేస్తే మనం సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. కార్బన్ అండ్ డబుల్ బాండ్ ఇటువైపు ఉంటుందండి. CH డబుల్ బాండ్ COH CH. సో దీనికి ఒరిజినల్గా ఉండేది ఏంటిదంటే CH3 C డబుల్ బాండ్ O CH C డబుల్ బాండ్ O CH. ఇప్పుడు ఇది ఉందండి, ఇక్కడ కీటోనే, ఇది కీటోన్, డైకీటోన్ సిస్టమ్. బట్ మనకి ఈనాల్ టాటామరిజం ఏదో ఒక కీటోన్ ఇన్వాల్వ్. సపోజ్ ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అయింది అనుకుంటున్నాం,
సో ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అయితే ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది కీటో ఇనాల్ టాటామరిజం వచ్చింది. సో ఇది వచ్చినప్పుడు ఏం ఫామ్ అయిందంటే ఇలా హైడ్రోజన్ బాండింగ్ క్యాపబిలిటీ వచ్చింది. సో పక్క పక్కన వచ్చినాయి కదా, ఇలా హైడ్రోజన్ కాన్సెప్ట్కి వచ్చింది. కాబట్టి హైడ్రోజన్ బాండింగ్ అనేది మనకి ఏం చేస్తుంది అని అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో దాని యొక్క స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సమ్హౌ వితౌట్ హైడ్రోజన్ బాండింగ్ సమ్ స్టెబిలిటీ ఉంటే హైడ్రోజన్ బాండింగ్ కనుక ఇన్వాల్వ్ అయి ఉందనుకోండి ఇంకా స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనకు ఈనాల్లో కనుక హైడ్రోజన్ బాండింగ్ ఉంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అయింది, మనకు కావాల్సిన కాన్సెప్ట్ని బయటకు తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా హైడ్రోజన్ బాండింగ్ కాన్సెప్ట్ కాకుండా ఒక బల్కీ గ్రూప్స్ కనుక అటాచ్ చేసాము మన యొక్క ఈనాల్ కాంపౌండ్లో, బల్కీ గ్రూప్స్ ఉన్నా కానీ, బల్కీ గ్రూప్స్ అంటే చూడండి, సపోజ్ నేను బెంజీన్ మాలిక్యూల్ తీసుకుంటాను, సి డబల్ బాండ్ ఓ, ఇటువైపు CH3 తీసుకుంటాను. ఇది కీటో ఇనాల్ టాటామరిజంలో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది జనరల్గా? COH, ఇటువైపు హైడ్రోజన్ ఉంది కదా, సో ఈ బాండ్ కీటో ఇనాల్ టాటామరిజం అదేగా. సో ఈనాల్ ఫార్మ్. సో ఇది స్టెబిలిటీగా ఉండాలి అని అంటే మనం ఈ గ్రూపులను కనుక బల్కీ గ్రూపులు పెట్టామనుకోండి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ బల్కీ గ్రూపులు పెట్టినప్పుడు ఈ మళ్ళీ రివర్స్లోకి వెళ్ళదని. ఎందుకు వెళ్ళదని అంటే ఈ బల్కీ గ్రూపులు ఈ హైడ్రోజన్ OHనే స్టేబుల్గా ఉంచింది కానీ ఈ బ్యాక్ రియాక్షన్ కాదు. కాబట్టి ఈ బల్కీనెస్ ఉండటం వల్ల ఈ హైడ్రోజన్ మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. కాబట్టి ఇలాంటి బల్కీ గ్రూప్స్తో కనుక మనం ఈ యొక్క కీటో ఇనాల్ టాటామరిజం కనుక పెడితే ఈనాల్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి. సో హైడ్రోజన్ బాండింగ్ ఈనాల్స్ హై కాన్సెప్టే, స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. ఇలాంటి బల్కీ గ్రూప్స్ పెట్టుకున్నా మనకి స్టెబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇంకో కాన్సెప్ట్ స్టెబిలైజ్ అవ్వడానికి, ఈనాల్ స్టెబిలైజ్ చేయడానికి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లోరినేటెడ్ ఈనాల్స్ అనుకోండి. మనకి ఫ్లోరినేటెడ్ ఈనాల్స్ అంటే మన యొక్క ఈనాల్స్ ఫామ్ అయ్యాక ఫ్లోరిన్స్ ఎక్కువ ఉంటాయి. సపోజ్ నేను CF3 C డబల్ బాండ్ O CH3 ఉంది, దీనిలో కూడా డబుల్ బాండ్ O H ఉంది, ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. CF3 OH డబుల్ బాండ్ CH. బట్ ఇక్కడ ఇది మోర్ స్టేబుల్, ఎందుకంటే ఈ ఫ్లోరినేటెడ్ మాలిక్యూల్స్ కనుక ఒక సైడ్ ఉంచామనుకోండి, ఈ ఈనాల్ అనేది మోర్ స్టేబుల్లోకి వచ్చింది, మోర్ స్టేబుల్ కాంపౌండ్గా వచ్చింది, మోర్ స్టేబుల్ కాంపౌండ్గా ఇది ఫామ్. ఎందుకు చెప్పాను, ఈ ఈనాల్ కాంపౌండ్ మనకి ఆల్కహాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్రిస్టలైజేషన్ కానీ అదర్ పర్పస్కి ఈనాల్ని ఎక్కువ వాడతాను. సో ఈనాల్ స్టెబిలిటీ ప్రకారం మనం ఎన్నో రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ ఈనాల్స్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి హైడ్రోజన్ బాండింగ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ, లేకపోతే బల్కీ గ్రూప్స్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఫ్లోరినేటెడ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఉన్నట్టుని కనుక తీసుకుంటే కీటో ఈనాల్లో ఈనాల్ని మోర్ స్టేబుల్గా ఉంచవచ్చు. దీస్ ఆర్ ద main important factors for stabilizing the enol form in keto enol tautomerism. అది అండ్ నెక్స్ట్ కీటో ఇనాల్ టాటామరిజం తో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అంటే ఇంకొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఫీనాల్ కీటో టాటామరిజం. ఫీనాల్ కీటో టాటామరిజం ఇది సెకండ్ కేటగిరీ. దీనికి జస్ట్ ఎగ్జాంపుల్స్ రాసుకుంటా వెళ్ళొచ్చు. ఫీనాల్ అంటే ఏంటిది? సింపుల్గా బెంజీన్ పైన OH గ్రూప్ ఉంటే దాన్ని మనం ఫీనాల్. సో ఫీనాల్ టాటామరిజం అంటే ఫీనాల్ నుంచి కీటో గ్రూప్ ఏ విధంగా ఫామ్ అవ్వాలి, ఇది కీటోగా మారాలి డబుల్ బాండ్ ఓగా, అండ్ ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ ఈ వైపు షిఫ్ట్ అయితే సో ఇక్కడ రెండు హైడ్రోజన్లు షిఫ్ట్ అవుతాయి, ఈ హైడ్రోజన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది.
ఇది ఫీనాల్ కీటో టాటామరిజం. ఇన్ ఫీనాల్ oxygen related hydrogen moving from oxygen center to ortho position carbon center అని రాయాలి. సో ఫీనాల్ అంటే కీటో టాటామరిజం. తర్వాత మనకి నైట్రసో ఆక్సైన్ అనే టాటామరిజం. నైట్రసో గ్రూప్స్ మీకు తెలిసి ఉండాలి. నైట్రసో గ్రూప్ అంటే సపోజు CHN డబల్ బాండ్ మీకు తెలిసిందేగా. N డబల్ బాండ్ ఓని నైట్రసో గ్రూప్ అంటాం. ఈ నైట్రసో గ్రూప్ కి అట్లీస్ట్ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉండాలి. బట్ మనకి ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఈ టాటామరిజం చూసామనుకోండి, మనం ఈ టాటామరిజం చూసినప్పుడు వన్ ఆఫ్ ది హైడ్రోజన్ అదే కదా షిఫ్ట్ అయ్యేది. సో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్ ఇటువైపుకి, ఇది ఇటువైపుకి వెళ్ళినప్పుడు ఈ హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది? RCH NOH ఫామ్. ఇది డబల్ బాండ్గా కన్వర్ట్ అవుతుంది. ఇదేమో నైట్రసో గ్రూపు, ఇదేమో ఆక్సైన్ గ్రూప్. ఆక్సైన్స్ అంటారు ఇలా CH. సో కార్బన్ సెంటర్ హైడ్రోజన్ నుంచి ఆక్సిజన్ సెంటర్ వైపుకి హైడ్రోజన్ అనే షిఫ్ట్. కొన్నిసార్లు ఇమైన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇమైన్ కేటగిరీ, ఇమీన్ అండ్ ఈనమైన్ టాటామరిజం. ఈ ఈనమైన్స్ అంటే C డబల్ బాండ్ ఇవన్నీ మనం ఇమీన్స్ అని అంటాం. అండ్ దీనికి కార్బన్ మీద హైడ్రోజన్ ఉండాలి కాబట్టి ఇది R2గా రాసుకోండి. ఇక్కడ ఇంకొక R పెట్టుకోండి. ఇక్కడ సరిపోదు కాబట్టి ఒక R పెట్టుకోండి. ఇప్పుడు షిఫ్ట్ అవ్వడం ఎలా? ఈ హైడ్రోజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి సో ఎలా రాస్తాం? R2 C డబల్ బాండ్ అయింది. C R గ్రూప్ ఉంది ఇక్కడ. అండ్ ఇది సింగిల్ బాండ్ అయ్యి ఇది R, దీని మీద హైడ్రోజన్ వచ్చింది. ఈ హైడ్రోజన్ కార్బన్ సెంటర్ నుంచి నైట్రోజన్ సెంటర్కి వచ్చింది. ఇదేమో ఇమీన్ సిస్టమ్, ఇది ఈనమైన్ సిస్టమ్. ఈన్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఇమీన్ గ్రూప్ ఉంది కాబట్టి ఈనమైన్గా కాల్ చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ నైట్రో అండ్ ఎసి ఫామ్ అని అంటాం. నైట్రసో అండ్ ఎసి ఫామ్. నైట్రో గ్రూప్ తెలుసు మీకు, N డబల్ బాండ్ O మైనస్. ఈ నైట్రో గ్రూప్కి కార్బన్ మీద హైడ్రోజన్ ఉండాలి. అంతేనా? ఈ నైట్రో గ్రూప్కి కార్బన్ సెంటర్ కాడ ఒక హైడ్రోజన్ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ అవుతుంది. ఈ మైనస్ చార్జ్ ఇటువైపుకి వెళ్ళి ఈ హైడ్రోజన్ అనేది ఇటువైపుకి షిఫ్ట్ అయింది అనుకోండి. కాబట్టి కార్బన్ సెంటర్ నుంచి హైడ్రోజను ఆక్సిజన్ సెంటర్ వైపుకి వెళ్ళింది. OH O మైనస్. ఇది ఎస్సీ ఫామ్. నైట్రో గ్రూపు, ఇది ఎస్సీ ఫామ్. సో మనకి ఈ టాటామరిజం కాన్సెప్ట్లో మొత్తం 5 రకాల టాటామరిజమ్స్ ఉన్నాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కీటో ఈనాల్ టాటామరిజం. కీటో గ్రూప్ పక్కనే కంపల్సరిగా కార్బన్ మీద హైడ్రోజన్స్ ఉండాలి. అప్పుడే హైడ్రోజన్ మూవ్ అవుతుంది. ఆ ఈనాల్ ఫామ్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి 3 ఫ్యాక్టర్స్: హైడ్రోజన్ బాండింగ్, అదేవిధంగా బల్కీ గ్రూప్స్ పెట్టుకొని, అదేవిధంగా ఫ్లోరినేటెడ్ మాలిక్యూల్స్ పెట్టుకొని ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫీనాల్ కీటో టాటామరిజం, నైట్రసో గ్రూప్, నైట్రో గ్రూప్ N డబల్ బాండ్ O అండ్ బట్ నైట్రసో అంటే ఓన్లీ N డబల్ బాండ్ O నే, నైట్రసో ఆక్సైన్ ఫార్మేషన్. లేకపోతే ఇమీన్ సిస్టమ్ అంటే ఈనమైన్ సిస్టమ్గా టాటామరిజం చెప్పవచ్చు. హైడ్రోజన్ షిఫ్టింగ్ అండ్ ఇక్కడ కూడా హైడ్రోజన్ షిఫ్టింగ్, నైట్రో అండ్ ఎస్సీ ఫామ్. కాబట్టి ఓవరాల్గా టాటామరిజం అంటే ద హైడ్రోజన్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ atom to another atom in a single molecule. This phenomena is called the టాటామరిజంగా చెప్పవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏనండి. ఇది జాగ్రత్తగా మెటీరియల్ పక్కన పెట్టుకోండి. మెటీరియల్ ఓరియంటెడ్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బికాస్ ఆఫ్ ఫర్ గెటింగ్ మోర్ స్కోర్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ పర్పస్ మీదే. కాబట్టి జాగ్రత్తగా చదవండి. సో ఓవరాల్గా
ఇది ఇంపార్టెంట్ 10 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్. దాన్ని కూర్చో